సెకండ్ టైంలో గంజాయి దొరికినా లేకపోతే అంత ఏదైనా డ్రగ్స్ దొరికితే డ్రగ్స్ క్యాపిటల్, గంజాయి క్యాపిటల్. ఇప్పుడు దొరికితే అది లోపల పేజీల్లో ఒక క్రైమ్. అప్పుడు క్రైమే. అప్పుడు పట్టుకున్నది పోలీసులే. అయితే పోలీసులు పట్టుకున్నా కూడా రాష్ట్రం గంజాయి రాష్ట్రం అయిపోయింది, లేకపోతే అదేది డ్రగ్స్ రాష్ట్రం అయిపోయింది, డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయిందంటూ పుంకాను కథనాలు, స్టేట్మెంట్లు, ఒక విష ప్రచారం చేస్తూనే వచ్చారు. ఈ విష ప్రచారాలే ప్రజలు మెదళ్ళల్లో నాని అదే ఎమోషనల్ కాన్సెప్ట్ కారణమే. ఇప్పుడు అట్లాంటిదే మరి అదే ఈ టైంలో వచ్చాడు లోపల పేజీలో. విశాఖలో మాదక ద్రవ్యాలు కలకలం, 3.6 లక్షల విలువైన కొకైన్ స్వాధీనం. విశాఖపట్నంలో కొకైన్ తరలిస్తే 2 నిందితులు 3వ పట్టణ పోలీసులు పట్టుబడ్డారు. స్థానిక సీతమ్మధార ప్రాంతానికి చెందిన అక్షయ్ కుమార్ అందజేసేందుకు దక్షిణాఫ్రికాకి చెందిన దామస్ 25 గ్రాములు కొకైన్ తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో ఉన్నట్టు 3వ పట్టణ పోలీసు సమాచారం అందింది. సిఐ పైడియా, ఎస్ఐ సురేష్ కుమార్ తమ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 3.6 లక్షల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అక్షయ్ కుమార్తో పాటు అతని స్నేహితులు రఘు, కృష్ణ చైతన్య, గౌతమ్ కలిసి కొకైన్ సేవించాలనే ఉద్దేశంతో ఢిల్లీకి చెందిన ప్రిన్సీ అనే వ్యక్తి ద్వారా ఆర్డర్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. ఇది అంటే డ్రగ్స్ అనేటటువంటిది వాడుతున్నారు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.